मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। సూపర్ గా ఉంది, జోర్దార్. నువ్వు అద్భుతమైన వాడివి, నా ప్రాణానివి. కానీ నేను చెప్తున్నాను, నువ్వు అజాగ్రత్త పరుడు అని. ఐ మీన్ నువ్వు వెతుకులాడే వాడివి. అద్భుతమైన ప్రాంతాన్ని కనిపెట్టావు, చూడడానికి చాలా బాగుంది. భలే వాడివి, నువ్వు పటాసులాగా పేలుతున్నావు. అవును, నాకిప్పుడు కూడా టపాకాయలు పేలిన శబ్దం వినిపించింది. అరే, టైరు పేలిపోయిందయ్యా. ఏంటయ్యా, ఏం చేస్తున్నారు? గొడవ పడ్డానికి ముందు వార్నింగ్ ఇవ్వక్కర్లేదా? మీరు గొప్ప వాళ్ళు కాలేరు. పెద్ద పెద్ద రౌడీలు ముందు కాల్ చేస్తారు, ఆ తర్వాత బెదిరిస్తారు, ఆ తర్వాత అటాక్ చేస్తారు, ఆ తర్వాత దోచుకుంటారు. తెలుసుకున్నారా ఎలా చేయాలో అని? వెళ్ళండి వెళ్ళండి, ముందు కాల్ చేయండి, ఆ తర్వాత దోచుకోండి. పెద్ద వచ్చారు. మమ్మల్ని డాంకీ అనుకున్నావా? మీరు మాకు ఫోన్ నంబర్ ఇవ్వలేదే. అరే రే, నువ్వు పెద్ద ఇంటెలిజెంట్వి. సరే సరే, నెంబర్ చెప్తాను, రాసుకో. 124 421 235 9211. థ్యాంక్ యూ. మేము కాల్ చేస్తే ఖచ్చితంగా అటెండ్ చేయాలి, ఓకేనా? హే డాంకీలారా, మీరు కాల్ చేయడానికి వెళ్తే మేము పరిగెత్తలేమా? మీరే డాంకీస్, అలా పారిపోవాలనుకుంటే ఎందుకని ఈ ఐడియా ఇవ్వాలి? ఐడియా ఇచ్చిన తర్వాత ఎందుకు నంబర్ ఇవ్వాలి? అయ్య బాబాయ్, మీరు చాలా తెలివైన వాళ్ళు, నిజాయితీ పరులు, వేస్ట్ గాళ్ళు. అంటే నా ఉద్దేశం విజ్ఞానస్తులు అని. ఇప్పుడు వెళ్ళండి, వెళ్ళి కాల్ చేయండి. అరే, ఆ రౌడీలు 4 టైర్లను మేకులతో పంచర్ చేశారయ్యా. నేను ముందు చెప్పాను కదా షార్ట్ కట్ లో వెళ్ళొద్దు అని. ఒక్కొక్కసారి షార్ట్ కట్ చాలా లాంగ్ అవుతుంది, అందువల్లే మనుషులు వాళ్ళ టార్గెట్లు రీచ్ అవ్వలేకపోతున్నారు. రోడ్లు మారడం వల్ల వాళ్ళ జీవితం తారుమారవుతోంది. ఏంటి అనుమానమా? బ్రో, నువ్వు ఒక జ్ఞానివి. నేనా? మహాజ్ఞాని, ఫిలాసఫర్. బలబలేరా? కానే కాదు, నువ్వు చాలా సోమరిపోతువి. ఏంటి? ఇప్పటికే చీకటి పడుతోంది, మనం ఇక్కడే అడవిలో ఇరుక్కుపోయాం. అంతేకాకుండా కార్ టైర్లు పంచర్ అయిపోయాయి. నువ్వేమో ఇక్కడ లెసన్ చెప్తూ ఉన్నావు. వెళ్ళి టైర్ ని తీసుకురా. అరే, చాలా ఆకలిగా ఉంది. ఈ పోపట్ని బార్బిక్యూ చేసేసాయి. ఏ పనికి పనికి రాని వాడు కడుపు నిండడానికైనా సహాయపడతాడు కదా. అలా చూడండి, దొరికింది. అక్కడ భోజనం దొరికింది, నేను చూశాను. ఇక రాత్రికి పడుకోవడానికి కూడా మనకి చోటు దొరుకుతుంది. అరే, ఎలా వెళ్ళేది? కార్ టైర్ పంచర్ అయిపోయింది కదా. అరే, టైరే పంచర్ అయింది, మన కాల్ కాదు. ఏంటి అనుమానమా? రండి. ఇదే ఆ మ్యాపా? ఇది డామోసుక్ ని జైలుకి వెళ్లే ముందుగా సృష్టించింది. మ్యూజియంలో దోచుకున్న శిల్పాలన్నింటినీ తను ఈ చోటే దాచిపెట్టాడు. నా దగ్గర అక్కడికి వెళ్లే మ్యాప్ ఉంది, విరగ్గొట్టేస్తాం కదా. వీడు నాకంటే పెద్ద డాంకీలా ఉన్నాడే. విరగొట్టడానికే వెళ్తున్నావు, ఎందుకు దొంగతనం చేస్తున్నావు? దారా సింగ్, వాళ్ళని పట్టుకో.
ఏయ్, నిన్ను నువ్వే ఒకసారి చూసుకో. నీ పేరేనా తారా సింగ్? ఓయ్, నా అత్తయ్య మావయ్య కలిసి నాకు చిన్నప్పుడు పేరు పెట్టారు. వాళ్ళకి ఎలా తెలుసు నేను పెద్ద అయిన తర్వాత ఇంతే ఉంటానని? ఏయ్, 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 నవ్వకండి. నీ బాస్ కూడా నవ్వుతున్నారు. లేదు అదేం కాదు, నా పళ్ళు ఎప్పుడూ అంతే. నువ్వు వాళ్ళని వదలొద్దు, పట్టుకో. ఆ, పేర్లో అసలు ఏమీ లేదు. అయినా నీ పేరు సెట్ అవ్వలేదు, వెంటనే పేరు మార్చుకో. ఏంటి అనుమానమా? వెళ్ళండి. ఏం దేహమో, నువ్వు ఆర్మీలో ఉండాల్సిన వాడివి. నువ్వు ముందు కెప్టెన్ అవుతావు, ఆ తర్వాత మేజర్ అవుతావు, ఆ తర్వాత నేను చెప్తున్నాను నువ్వు బ్రిగేడియర్ అవుతావు. అవును, మీ పేరేంటి? సిరిపు చెల్వన్. అంటే మీరు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారా? అక్కడ మీ స్నేహితులు దెబ్బలు తింటున్నారు. నేనేవి నవ్వట్లేదు, నా పల్లే అంతా విరగొట్టేస్తాను. నువ్వు ఒకటివే ఎలా విరగొడతావు? ఇవ్వు, నేను కూడా విరగొడతాను. ఏంటలా దిక్కులు చూస్తున్నావు? విజిల్ కొట్టు. వెయిట్ చేస్తేనే కదా విసిల్ కొట్టడానికి. ఇప్పుడు నేను కొడతాను, చూస్తూ ఉండు. వీళ్ళకి మ్యూజియం శిల్పాల గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయి. వీళ్ళెవరూ ఇక్కడ నుంచి తప్పించుకోకూడదు, విరగొట్టేయండి. మిత్రులారా, శత్రువులు మనల్ని తరుగుతున్నప్పుడు అడ్డదారిని పారిపోవడమే తెలివైన వాళ్ళు చేసే పని. ఏంటి అనుమానమా? అరే డాంకీ, ఇక్కడ అడ్డదారులేవి లేవు. పరిగెత్తలేను కాబట్టి ఫైట్ చేయి. నా మ్యాప్ ఇవ్వు. నీ వల్ల అయితే తీసుకో. మ్యాప్ ఇప్పుడు నా క్యాప్ లో ఉంది. ఆ మ్యాప్ తన చేతిలో ఉంది. దొంగలించిన శిల్పాన్ని తీయడానికి గల దారి ఆ మ్యాప్ లోనే ఉంది. వాడి దగ్గర నుంచి ఆ మ్యాప్ లాక్కోండి. వావ్ వావ్, టమోటాలు. చాలా మంది వచ్చారు. మ్యాప్ ఇప్పుడు నా దగ్గరే ఉంది. పదండి వెళ్ళిపోదాం. రండి, కిటికీల నుంచి వెళ్ళిపోదాం. అరే తిండిపోతావు, ముందుకి నుంచి వెళ్ళు. ఏయ్, పిరికి పొందలారా, పారిపోతున్నారా? మ్యాప్ తీసుకుని వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళని పట్టుకోండి, లేదంటే విరగొట్టేస్తా. పారిపోతున్నారు, పట్టుకోండి. మనం ఎందుకని అడవిలోకి వెళ్తున్నాం? హైవేలో వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు కదా. అరే, అడవిలోనే మనం దాక్కుని పరిగెత్తగలం. ఇటువైపు రండి.
అటువైపుగా వెళ్దాం. అదిగో అక్కడ ఉన్నారు, పట్టుకోండి. వాళ్ళు అటువైపు వెళ్తున్నారు, పరిగెత్తుదాం పదా. అటువైపే సౌండ్ వస్తుంది, పదండి. వాళ్ళని పట్టుకుని విరగొట్టేస్తాను. త్వరగా రా, లేదంటే నువ్వు కూడా ఇలాగే మారిపోతావు. ఏంటి అనుమానమా? అక్కడ ఉన్నారు, పట్టుకోండి. నేను అసలు సిసలైన వెజిటేరియన్. ఓకే, అయితే ఇదిగో ఇది తీసుకో. ఏంటి బాస్ గుచ్చుకుందా? వెరగపోంది. ఓయ్ వాళ్ళని ఇంకా పట్టుకోలేదు, ఈ లోపల విరగొడతారు. అరే నా నోరు వాళ్ళు విరగొట్టేశారు, వెళ్ళి పట్టుకోండి. ఆ ట్రైన్ మీద దూకేయండి. అలా నిలబడి దిక్కులు చూస్తున్నారు, వెళ్ళి దూకండి. అరే వాళ్ళు కూడా ఈ ట్రైన్ లో వచ్చేసారు. జీవితం అనే ప్రయాణంలో ఎవరి కథ ముగిసిపోతుందో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. కానీ రౌడీలు వెంబడించారంటే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. మిత్రులారా, బాగా ఆలోచించండి. వాళ్ళ చేతికి చిక్కితే మన పరిస్థితి ఏమవుతుందో అని. వీళ్ళందరినీ పట్టుకుని విరగొట్టేయాలి. వాళ్ళని కొట్టి ఎరగొడుతున్నావు కదా, మీరు చూస్తూ ఉండండి బాస్. తమ్ముడు, వాళ్ళు మనల్ని ఇలా చెత్త కొట్టేశారు. ఎప్పుడు ఆలోచించినా తక్కువగానే ఆలోచిస్తావా నువ్వు? మనం వాళ్ళకి చిక్కితే మ్యాప్ ని లాగేసుకుంటారు. ఆ తర్వాత ఇంత పెద్ద దొంగతనాన్ని మనం అడ్డుకోలేం. పదండి. అదిగో పారిపోతున్నారు, వెళ్ళి పట్టుకోండి. ఉండండి మిత్రులారా. ఒక పక్క రౌడీలు, ఇంకో పక్క టీటీఆర్. ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా? మనం వేషాలు మార్చుకుందాం. టికెట్ ఏది టికెట్ చూపించండి. అంకల్, మమ్మీ దగ్గర టికెట్ ఉంది. మమ్మీ ముందున్న బర్త్లో ఉన్నారు. కనిపెట్టలేకపోయారు కదా. పిల్లలు తప్పుకోండి. ఈ రౌడీలు కూడా గుర్తుపట్టలేకపోయారు. ఆ పిల్లి టోపీని మీరు చూసారా? అది వాళ్ళే. వాళ్ళని పట్టుకోండి. జంప్ చేయండి. ఇదిగో ప్రయాణం చేసేటప్పుడు ఇది బాగుంటుంది, తీసుకెళ్దాం. ఇలా చూడు, నా పేరు డైనా. నేను చాలా డేంజరస్. చూడండి ఆంటీ, మేము చిన్న అందమైన చిన్న పిల్లలం, దొంగలం కాదు. అప్పుడు మనం చాలా ఆకలితో ఉంటాం.
మేము అదృష్టం లేని వాళ్ళం, మాపై జాలి చూపించండి. ఎవరూ లేని వాళ్ళం, దురదృష్టం తరుముకుంటూ వస్తుంది. మేము వచ్చి మీ ట్రక్కులో పడిపోయాం, అనుమానమా? ఓ నన్ను క్షమించు, మిమ్మల్ని భయపించేశాను. మేము భయపడము. కానీ గన్ను చూస్తే కాస్త భయంగా ఉంది. నా పేరు డైనా, నేను చాలా డేంజరస్. కానీ చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. రండి రండి లోపలికి వెళ్దాం. మేము లోపలికి కాదు, బయటికి వెళ్ళాలి. ఈ జీవితం అనే పడవ మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్లి చేరుస్తుందో మేము అక్కడికే వెళ్తాం. వెళ్ళాల్సింది మా పని, దాని పేరే జీవితం. రండి మిత్రులారా, వెళ్దాం. అరే రే ఆకలితో ఉన్నారు, అలసిపోయి ఉన్నారు. రండి లోపలికి వెళ్దాం. బాంబే నుంచి అరటిపళ్ళు తీసుకొచ్చాను, మీకు ప్యాన్ కేక్ చేసి పెడతాను. ప్యాన్ కేకా? వద్దు, థ్యాంక్ యూ ఆంటీ. ఏ మొరటు పిల్లలు, ఆంటీ మనల్ని ఎంత ప్రేమగా పిలుస్తున్నారు. పెద్దవాళ్ళ మాటలు వినాలి. మీరు రండి ఆంటీ. బాబోయ్, ఈ తిండిపోతూ మనల్ని బాగా ఇరికించేలా ఉన్నాడు. ఓరి దేవుడా, ఎన్ని బొమ్మలు! హనీ బనీ కోసం. కానీ హనీ బనీలో మేమిద్దరమే కదా. ఓరి నాయనో, మీరు కూడా హనీ బనీయేనా? అందుకనే మిమ్మల్ని చూడగానే నాకు నచ్చేశారు. అదిగో అటు చూడండి, నా హనీ బనీ ఫోటోలు. అదిగో చూసారా, బోరా హనీ బనీ. పేరు మాత్రమే కాదు, పళ్ళు కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? దాని గురించి అడక్కండి. ఇద్దరు పనోళ్ళ ఏసం వేసుకొని ఇంట్లోకి వచ్చారు. నా హనీ బనీని దొంగిలించుకుపోయారు. ఆ రోజు నేను కొన్న గన్నే ఇది. ఎవరైనా ఏసం వేసుకొని లోపలికి వచ్చారనుకో, వాళ్ళని గురి చూసి కాల్ చేస్తాను. డిస్కో! నేను ఎప్పటికీ ఆ దొంగళ్ళైనా జోర్దార్ పోపట్ సింగ్ ని ఎతుకుతూనే ఉన్నాను. అది సరే గాని పిల్లలు, ఇంతకీ మీ పేరేంటో చెప్పనే లేదు. దయారాం. శాంతారాం. ఇది ఎవరు? ఈయన ఆయనే నా భర్త. చాలా మంచి వారిలో ఉన్నారే. సరే ఆంటీ, మేం బయలుదేరుతున్నాం. అరే, ప్యాన్ కేక్ తినలేదా? ఆకలి అడిగిపోయింది ఆంటీ. భయపడకండి, పళ్ళే బయటికి కనిపిస్తాయి, కానీ అయినా కొరకరు. నేను ఈమెని ఎక్కడో చూశాను. అరే, దాన్ని వదిలేయండి. నిన్న రాత్రి నుంచి నేను మిమ్మల్ని చూడనే లేదు. అది ఏంటంటే, నిన్న రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు? అదా నేనేమో. సమాధానం చెప్పండి. అది వచ్చి ఏంటంటే, అది అడుగుతున్నానుగా, చెప్తారా లేదా? ఎంత పొగరు! లేదు. చెప్పనంటారా? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పరా? అదేంటంటే, నేను బంగ్లాని శుభ్రం చేస్తూ ఉన్నాను. అనవసరమైన పనులన్నీ చెయ్యండి, చెయ్యాల్సినవన్నీ వదిలేయండి. ఈ పళ్ళను తింటున్నారు అంటే నేను మీకు భోజనమే పెట్టట్లేదని అంటున్నారా? మీ దగ్గర తిట్లు తిని కూడా అంకుల్ నవ్వుతున్నారు. ఓ, నేనేమి నవ్వట్లేదు, నా పల్లే అంతా. ఆకలేసేవాడికి ఎండిపోయిన రొట్టి కూడా అమృతంలాగా ఉంటుంది. తినడానికి ఏం దొరికినా వెంటనే తినేస్తాడు. ఏంటి అనుమానమా? ఓ, పర్వాలేదు, ఏదో ఉపయోగంగానే ఉన్నారు. దయా, అది వచ్చే ఏంటంటే, ఏ పని కూడా ప్రయోజనంగా చేయకండి. సరే సరే రండి, పిల్లలకి ప్యాన్ కేక్స్ వేసి పెట్టాలి. వాళ్ళు ఆకలితో ఉన్నారు. అరటి పళ్ళని స్మాష్ చేసిద్దురు గాని. వద్దు, మేము వెళ్ళిపోతాం. ఆకలితో ఉన్నారు, తిని వెళ్ళండి. ఎక్కడికి వచ్చిరుకున్నామో చూసారా? ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి.
ఓ ఈ టోపీ ఇది మా తాతయ్య కొనిచ్చారు. మార్కెట్ లో అన్ని కొట్లలో దొరుకుతుంది. దీన్ని చాలా మంది వేసుకున్నారు. ముందుకు నుంచి వెళ్ళిపోతానండి. ఎవర్రా ప్యాన్ కేక్ తినేసి ఇక్కడి నుంచి బయలుదేరదామయ్యా? ధైర్యం ఉంటే తలుపు తెరవండి. మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నావా? ఆగు, ఇప్పుడు తెరుస్తాను. మ్యాప్ నీ దగ్గర. వాడు నువ్వే కదా, నిన్ను పట్టుకుని విరగొట్టేస్తా. ఇక్కడ ఏం జరుగుతోంది? అదేంటంటే నేను ఈ పిల్లలతో ఆడుకుంటున్నాను అంతే. మిమ్మల్ని టమాటాలు తీసుకురమ్మని చెప్పానా? వెళ్ళి తీసుకురండి. ఏదో కరిగిన వాసన వస్తుంది. అర్రరే, నా ప్యాన్ కేకు. తను టమోటాలు తీసుకురావడానికి బయటికి వెళ్లారు. ఇదే మంచి అవకాశం. ఆగండి, మిమ్మల్ని వదలను. దారాసింగ్, నువ్వు అందరినీ తీసుకుని మార్కెట్ దగ్గరకు వచ్చాయి. నలుగురు కూడా మార్కెట్ వైపే వెళ్ళారు. పట్టుకున్నా. అరే, కాపాడండి, కాపాడండి. పెద్ద అయినా మా వాడిని కొడుతున్నారు. కాపాడండి. చిన్న పిల్లల్ని ఇబ్బంది పెడతావా? వచ్చి వీడిని విరగొట్టండి. మీరు తప్పుకోండి, మేము వాళ్ళని విరగొడతాం. మీరు పిల్లల్ని చూసుకోండి చాలు. నన్ను నిజంగానే కొడతారా? మిమ్మల్ని పట్టుకుని వెరగొట్టేస్తా. అచ్చో బాసు, అందరూ కలిసి కొడితే విపరీతంగా కొడతారు. పర్వాలేదు, దెబ్బలు తినండి. పిల్లలు మనకి దొరికేసరిగా. చాలు చాలు, వాడిని కొట్టింది చాలు. పదండి, మన పని మనం చూసుకుందాం. టోపీని తీయండి, టోపీ. ఒరే డాంకీ, ఆ పిల్లి తలపై ఉన్న టోపీని తీసేయ్. అందులోనే మ్యాప్ ఉంది. నా పేరు డైనా. నేను చాలా డేంజరస్ అయిందాన్ని. పిల్లలు ఇట్రండి. అన్ని దారులు మన లక్ష్యం కాదు. ఒక్కొక్క దారిలో వెళ్తే యూ టర్న్ కొట్టుకుని మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతాం. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ. కొన్ని ప్రయాణాలకి ఎప్పటికీ అంతం ఉండదు. ఎంత వెళ్ళినా తిరిగి అదే చోటుకి వస్తాం. అనుమానమా? ఈయన మీద నాకు ముందే సందేహం. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇలా రండి. అదేంటంటే నేను ఏంటి నాన్న, మిమ్మల్ని టమాటాలు కదా తీసుకురమ్మన్నాను. ఇక్కడేం చేస్తున్నారు? అదేంటంటే టమాటో. సమాధానం చెప్పండి. అదే చెబుతున్నానుగా. ఏంటి చెప్తారా? నన్ను ఎదిరించి మాట్లాడతారా? డార్లింగ్, అదే చెప్పాలనుకున్నా. నేను టొమాటోలు కొనడం కోసం మార్కెట్కి వెళ్ళానా. మనం టమాటాలు కొట్లో కొనేలా ఉంటే మరి మనకెందుకు ఫామ్ హౌస్? మన ట్రక్కులో టమాటాలు ఉన్నాయి కదా. అదంతా నాకు తెలియదు. ఇది మీకెలా తెలుసు? అన్ని పనులు తప్పుగానే కదా చేస్తున్నారు.
అవును, పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనుకున్నాం. ఈయనే అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ కా? మేము తప్పిపోయాం కదా, అందుకే రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాం. నేను వెళ్ళి కనిపెట్టాను. ఇంటికి కూడా తీసుకొద్దాం అనుకున్నాను. ఇలా చూడు నకుల్, భగవంతుడు మీకు పెద్ద పళ్ళు దీనికోసం ఇవ్వలేదు, మిగతా వాళ్ళ క్రెడిట్ మీరు దక్కించుకోవడం కోసం. ఏంటి అనుమానమా? నేను మట్టుకు లేకపోతే వీళ్ళు తప్పిపోయి ఉంటారు. ఎప్పుడు చూసినా నువ్వు నన్నే తిడుతున్నావు. నేనేమి తిట్టలేదు. అయితే తిట్టకపోతే మీరు నవ్వుతూనే ఉంటారా? నేనేవి నవ్వట్లేదు, నా పల్లె అంతా. రాలగొడతాను. మర్యాదగా ట్రక్కులో కూర్చోకపోతే పళ్ళు రాలగొడతాను. ఒకసారి ఆలోచించండి, పళ్ళు విరిగిపోతే మీరు ఎలా ఉంటారు అని. అప్పుడు మీది బోసినోరు అవుతుంది. ఎప్పుడు కిచిడి మాత్రమే తినగలరు. ఈసారి మన ఫామ్ లో పుచ్చకాయలు బాగా పెద్ద పెద్దగా పెరిగాయి కదా. ఇంకా స్వీట్ గా కూడా ఉంది. అందరికీ కలలు ఎన్నో ఉంటాయి, కానీ అన్ని కలలు నెరవేరవు. సింహం పళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నప్పటికీ కుందేలు సింహానికి భయపడదు. ఏంటి అనుమానమా? ఇంకో 24 గంటలో ఆ మ్యాప్ నా చేతికి చేరుతుంది. ఈ సిరిపు చల్వన్ గురించి మీకు తెలీదు. పట్టుకుని విరగొట్టేస్తాను 24 గంటలు. ఎవరది? అరే మళ్ళీ నువ్వు వచ్చావా? మనం ఏదో ఒకటి చేసి తీరాలి. నక్క టైం బాగోపోతే అది నడుచుకుంటూ నగరం వైపు వస్తుందట. వ్యవసాయికి నీళ్లు కావాలంటే పంపు కొట్టేనా నీళ్లు తెచ్చుకుంటాడట. ఏంటి అనుమానమా? వీడు నక్క కాదు, వ్యవసాయం చేసేవాడు కాదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తన్నులు తినడానికి వచ్చాడు మిత్రులారా. పదండి, అతని ఆశ నెరవేరుద్దాం. పట్టుకున్నారో పట్టుకుని విరగొట్టేస్తాను. కానీ నిన్ను మేము నుగ్గు నుగ్గు చేస్తాం. ఏమైంది? దొంగ, దొంగ, దొంగ. జోర్దార్, ఆ బెడ్షీట్ ని తీ. జోర్దారా? కానీ ఈయన శాంతారాం కదా. బెడ్షీట్ లోపల జోర్దార్ ఉన్నాడు. నేనే సిరిపు చల్వన్నే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావయ్యా? నేనేమో నిన్నే అడిగేది సమాధానం చెప్పు. సమాధానం చెప్తాను. మీరు చదువుకున్నవారు, ఎంతో గొప్పవారు, చాలా పెద్ద వీరుడు. థ్యాంక్ యూ. కానీ ఏం లాభం? ఆంటీ అడిగిన దానికి మీరు సమాధానం చెప్తారా? నేను సమాధానం చెప్తాను. నాకు మనసంటూ ఒకటి ఉంది. ఇక్కడ అందమైన పిల్లలు ఉన్నారు. వీళ్ళని చూసిన వెంటనే నాకు హనీ బనీ గుర్తుకొచ్చారు. వీళ్ళకి ఏమైనా కష్టంగా ఉందా అని తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. మనం కావాలంటే ఈ పిల్లల్ని వెకేషన్ కి తీసుకువెళ్దాం. హనీ బనీని వెకేషన్ కి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతగా సంతోషపడేవారు. మంచి ఐడియా. రేపు ఉదయాన్నే వెళదాం. పిల్లలు, మీకు నచ్చిందా?
గాడిద తల మీద కొమ్ములుండవు, ఖాళీగానే ఉంటుంది. ఈ దద్దమ్మ అలాంటి చోటికి మనల్ని తీసుకొచ్చాడు. ఇక్కడి నుంచి మనం ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, అదేమీ అంత సులభం కాదు. 4 వైపులా బాగా చూడండి. వీళ్ళు సిరిపి సెల్వన్ మనుషులు. వీళ్ళందరినీ కొట్టిపడేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే కుదరదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ఆంటీ దృష్టిలో మనం చిన్నపిల్లలం. వాళ్ళని మనం కొట్టామంటే ఆంటీ మనల్ని షూట్ చేసేస్తారు. ఏంటి పిల్లలు, ఈజీగా ఇక్కడ నుండి పారిపోదాం అనుకుంటున్నారా? తప్పించుకోవాలనుకుంటే విరగొట్టేస్తాను. ధైర్యం ఉంటే దీన్ని కొట్టి విరగొట్టండి చూద్దాం. థ్యాంక్ యూ. ఏనుగు దంతాలు చూడ్డానికి వేరు, తినడానికి వేరు. నవ్వుల వీరుడా, నీ పళ్ళు పనిచేసే పళ్ళే. దీన్ని ప్రతిరోజు శుభ్రం చేయి, లేదంటే వేస్ట్ అవుతుంది. హై రూములు దొరికేసాయి, రండి వెళ్దాం. డైనా డార్లింగ్, నేను పిల్లలతోనే ఉంటాను, సరేనా? ఓహో సిరుపు సెల్వా, నువ్వు ఇంకొక రూమ్ కి వెళ్ళు. కుదరదు. అంకుల్ అల్లరి వారు, బాగా మొండి వారు, దారుణమైన వారు. అలా అని ఆంటీ అనుకుంటున్నారు, కానీ ఆంటీ అంటే మీకు ఎంతో ప్రాణం. విన్నావా 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 డైనా, విన్నావా? చెప్పే విషయాలు ఎప్పుడూ మనం నమ్మకూడదు. స్వయంగా కళ్ళతో చూసినదే నిజం. అయితే తన కళ్ళలో మేము ప్రేమ చూసాం. ఏంటి అనుమానమా? ఎందుకంటే ఇది అబద్ధం చెప్పడానికి కాదు. అంకుల్ కి మీరంటే చాలా ప్రేమ ఆంటీ. మీరిద్దరూ కలిసే ఉండండి, మేము 4 వేరే రూమ్ లో ఉంటాం. హే ఫ్రెండ్స్, ఆ రౌడీ ఎలాగోలా మన దగ్గర మ్యాప్ లాగేసుకుంటాడు. ఎలాగైనా ఈ రాత్రికే మనం తప్పించుకోవాలి. వాళ్ళని పట్టుకోండి, టోపీలోనే మ్యాప్ ఉంది. మీరేమనుకుంటున్నారు? మమ్మల్ని మోసం చేసి ఇక్కడ నుండి పారిపోదాం అనుకుంటున్నారా? చెప్పాను కదా, 24 గంటల్లో మిమ్మల్ని పట్టుకుంటానని. వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఉన్న మ్యాప్ని తీసుకురండి, లేదంటే విరగొట్టేస్తాను. పిల్లల స్విమ్మింగ్ పూల్ లోన దూకేది హైజీనిక్ గా ఉండవా? ఎళ్ళు ఇక్కడి నుంచి. వాళ్ళని పట్టుకోండి. అదిగో అక్కడున్నారు, పట్టుకుని విరగొట్టేస్తా. అదిగో అక్కడున్నారా? మీరిక్కడే ఉండండి, మేము మాత్రం వెళ్ళొస్తాం. ఇప్పుడే వాళ్ళని పట్టుకుని వెరగొట్టేస్తా. అదిగో అక్కడున్నారా? సారీ. ఏంటి పళ్ళు చూపించి మమ్మల్ని భయపెడుతున్నావా? వీళ్ళందరూ మనల్ని చుట్టుముట్టేశారు. ఈ రాత్రికే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
కింద చూడండి, మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు వచ్చి కాపాడతారో? ఆంటీ! ఆంటీ! ఆంటీ కాపాడండి! నా పేరు డైనా. నేను చాలా డేంజరస్ అయిందాన్ని. అంటే మేడం, మేము పిల్లలు అందరం కలిసి ఆడుకున్నాము అంతే. ఆ పిల్లలు ఇప్పుడు మేము పరిగెడతాం, మీరు వచ్చి పట్టుకోండి. ఓకే? ఓ శాంతారాం, రాత్రులు ఆడకూడదు. వెళ్ళి పడుకోండి. నాకెందుకో ఇల్లు మంచాళ్ళని అనిపించడం లేదు. నా రూమ్ లో పడుకోండి. ఆయన మీ రూమ్ లో పడుకుంటారులే. బన్నీ, తన రూమ్ నుంచి మనం పారిపోలేము. ఏదైనా ఆలోచించు. ఆంటీ! ఆంటీ! మేము ఊయల ఊగాలి. ఓ అదే విషయం. ఉదయాన్నే ఆడుకుందాం రండి. మేము ఊయల్లో ఊగాలి. అరే వచ్చి టిఫినీలు తినండి. మీరు వెళ్ళి చేంజ్ చేసుకురండి. అప్పటిదాకా మేము ఊయలు ఊగుతూ ఉంటాం. నేను పిల్లలతోనే ఉంటాను. వీళ్ళని నేను చాలా బాగా చూసుకుంటాను. మీరేం చూసుకుంటారు? మీరు మీ డ్రెస్ నే చూసుకోలేరు. కానీ నేను ఎక్కడ పైజామా వేసుకున్నాను? మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నారా? ప్రతి విషయానికి ఎందుకు మీరు ఇలా గొడవలు ఆడుతున్నారు? ఏంటా నాన్న? ఏంటో చెప్పండి. ఆంటీ ఆంటీ, ఈయన ఎక్కువగా వాదిస్తున్నారు. ఈయన్ని తీసుకువెళ్ళండి. లేదు డైనా, లేదు. పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టకూడదు. ఆ తర్వాత వీళ్ళని కూడా హనీ బనీ లాగా ఎవరైనా తీసుకువెళ్ళిపోయారంటే వాళ్ళని నేను కాపాడలేకపోయాను. కానీ వీళ్ళకేమి కానివ్వను. ఓ పిల్లలు, ఈయన నిజమే చెప్తున్నారు. మిమ్మల్ని చూసుకోవడానికి సిరుపు సెల్వం ఇక్కడే ఉండబోతున్నారు. భలేగా ఇరుక్కున్నారు. డయానా ఇక్కడ లేదు. మిమ్మల్ని పట్టుకుని విరగొట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, డయానా ఆంటీ ఇప్పుడు ఇక్కడ లేరు. కాబట్టి మనం ఇప్పుడు పిల్లల విషయంలో ఉండక్కర్లేదు. ఇప్పుడు మనం ఉతికి ఆరేద్దాం. వాళ్ళని పట్టుకోండి. రండి, వీళ్ళతో కాసేపు మనం ఆట ఆడదాం. ఓయ్, నేను ముందుకొచ్చి పట్టుకుంటాను. ఏయ్ ఆగండి. ఒకడు బలశాలి కాదని మీరు తక్కువ అంచనా వేయకండి. నేను ఇచ్చే ఒక్కొక్క పంచు జీవితాంతం మీరు మర్చిపోలేరు. ఏంటి అనుమానమా? అరే ఎంత పెద్ద పర్సనాలిటీ, కానీ ఇంత చిన్న తుపాకీనా? మీ చేతిలో పెద్ద గన్ ఉండాలి, రాకెట్ లాంచర్ ఉండాలి. నేను చెప్పేది వినండి, మీ దగ్గర ఫైర్ గన్ ఉండాలి. తప్పుడు చోటుకు వచ్చి తప్పుడు కలల కంటే తప్పుడు నిర్ణయమే ఉంటుంది. ఏంటి అనుమానమా? పట్టుకుని విరగొట్టేస్తాను. ఇప్పుడు మీరు మ్యాప్ ఇచ్చే తీరాలి కదా.
చెప్పండి చెప్పండి, ఇప్పుడు మ్యాప్ ఎక్కడుంది? చెప్పండి చెప్పండి. చెప్పడం కుదరదు. పట్టుకుని విరగొట్టేస్తాను. మిమ్మల్ని కొట్టే కొట్టుడికి మ్యాప్ గురించి నేనే చెప్తానని మీరే మీ నోటితో చెప్పేస్తారు. వీళ్ళని మన చోటికి తీసుకురండి. నా హనీ బనీని ఈ రౌడీలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వీళ్ళని బాగా టార్చర్ పెట్టండి, బాగా టార్చర్ పెట్టండి. మ్యాప్ గురించి వీలే చెప్పేయాలి. పట్టుకుని విరగొట్టేస్తా. నా పేరు డైనా. నేను చాలా డేంజరస్ అయిన దాన్ని. మర్యాదగా పిల్లల్ని వదిలిపెడతారా లేదా? భయపడకండి, మ్యాప్ని లాక్కోండి. ఎలాంటి మనిషి నువ్వు? నీ ఫ్రెండ్స్ ఎక్కడ దెబ్బలు తింటుంటే నువ్వు ఇక్కడ నవ్వుతున్నావా? ఓహో, నేనేమి నవ్వట్లేదు. నా పల్లె అంతా పట్టుకుని విరగొట్టేస్తాను. నువ్వులా విరగొడతావు, ఇటువు నేను విరగొడతాను. చూసావా, విరగొట్టేశాను. థ్యాంక్ యూ చెప్పు. సిరుపు సెల్వా, నువ్వా? నేను వీళ్ళని కాపాడడానికి వచ్చాను, కానీ వీళ్ళందరూ మోసగాళ్ళు. వీళ్ళేమీ చిన్నపిల్లలు కాదు. చూడు ఎలా గొడవ పడుతున్నారో అని. మీరందరూ కలిసి నన్నే మోసం చేస్తారా? మీరు మంచివారు, అందమైన వారు. కానీ మేం చేసింది కావాల్సింది, అవసరమైంది కూడా. ఎప్పుడూ కళ్ళతో చూసింది కూడా నిజమైపోదు. అందువల్ల ఎప్పుడైనా కళ్ళజోడు వేసుకుని చూడాలి. ఏంటి అనుమానమా? మేము మీ ఇంటికి వస్తామని చెప్పలేదు, మీరే మమ్మల్ని రమ్మని చెప్పారు. మీ భర్త నుంచి కాపాడుకోవడానికి మేము చిన్నపిల్లల వేషం వేశాం. అంటే మీరు ఏం వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు? విగ్రహాల్ని దొంగిలించే వాళ్ళంటి స్మగ్లర్స్. మ్యూజియం లో దొంగతనం చేసింది వీళ్ళ గ్యాంగే. నా దగ్గర మ్యాప్ ఉంది. దాని ద్వారా వీళ్ళు విగ్రహాలు ఎక్కడ దాచిపెట్టారో మనం తెలుసుకోవచ్చు. వద్దు, గొడవ చెయ్యొద్దు. నన్ను బాగా భయపెట్టేశావు, ఇకపై కుదరదు. ఈ పిల్లలు నా రహస్యాన్ని తెలుసుకున్నట్టుగా నీ యొక్క హనీ బనీ కూడా నా రహస్యాలన్నింటినీ తెలుసుకున్నారు. అందువల్లే వాళ్ళు లేకుండా చేశాను. ఒకసారి గనక నాకు మ్యాప్ దొరికిందంటే ఆ తర్వాత మీ అందరినీ కూడా వాళ్ళ దగ్గరికే పంపించేస్తాను. మీ అందరికీ ఆంటీ అంటే బాగా ఇష్టం కదా, మర్యాదగా చెప్పండి మ్యాప్ని ఎక్కడ దాచిపెట్టారు, లేదంటే ఆంటీ క్లోజ్. మేము చెప్పమే, మ్యాపే ఆంటీ పాకెట్ లోనే ఉందని. వినండి. హలో పోలీస్ స్టేషన్, మ్యూజియం లో విగ్రహాలు దొంగిలించిన దొంగ ఇక్కడే ఉన్నాడు. లొకేషన్ పంపిస్తున్నాను, త్వరగా రండి. పిల్లలు వెనక్కి తిరిగి చూడండి. ఎందుకు బస్సు చెప్పలేదు? వదిన మార్షల్ ఆర్ట్ ఛాంపియన్ అని. ఓయ్ డాంకీ, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నేనెప్పుడు తనకి ఊరికినే భయపడుతూ ఉంటాను. నిన్ను పట్టుకుని విరగొట్టేస్తా. అరే కొట్టి విరగొట్టేది వాళ్ళయ్యా. వీళ్ళందరినీ అరెస్ట్ చెయ్యండి. డైనా మేడం, ఈయన మీ భర్త కదా?
దొంగ కూడా దోపిడిగాళ్ళని చూస్తే నాకు అస్సలు నచ్చదు. వీడే నా హనీ బనీని నా నుంచి దూరం చేశాడు. ఇన్నేళ్లుగా నన్ను మంచాళ్ళ మోసం చేసి నాతో కలిసి జీవించాడు. అందువల్ల ముందు మోసగానికి నుంచి తీసుకెళ్ళండి. సారీ ఆంటీ, మేము మీకు అబద్ధం చెప్పాం. కానీ మంచి విషయానికేగా. ఇక మీరు ఎప్పుడూ నాతోనే ఉండొచ్చు. లేదు, మా మేడం కూడా మా మీద చాలా ప్రేమగా ఉన్నారు. ఆవిడ దగ్గరకు మేము వెళ్లి తీరాలి. కానీ ఆంటీ, మేము మిమ్మల్ని చూడడానికి తరచూ వస్తూ ఉంటాం. మీరందరూ నా ఎత్తుని చిత్తు చేశారు కదా, నేను వెళ్ళొచ్చి మీ సంగతి చూసుకుంటాను. ఈ రోజు కావాలంటే మీరు నవ్వొచ్చు, రేపు నేనే నవ్వుతా. ఈ రోజు నా టైం కాకపోవచ్చు, కానీ రేపు మాత్రం టైం మీది కాదు. మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని విరగ్గొట్టేస్తా. నవ్వులు వీరుడా, సమయం దెబ్బల కంటే హనీ దెబ్బలు చాలా స్ట్రాంగ్. ఇక నువ్వు సంతోషపడ్డా నీ పళ్ళు చూపించి నువ్వు అసలు నవ్వలేవు. ఏంటి అనుమానమా? ఏయ్ వెళ్ళండి. హన్నీ బన్నీ, జోర్దార్, పోపడ్ అందరూ అదరగొట్టేశారు కదూ. ఆ రౌడీల్ని ఒక ఆట ఆడించారు కదూ. ఇక వీళ్ళ జీవితం జైల్లోనే. దొంగతనం చేసిన వస్తువులన్నీ పోలీసుల చేతికొచ్చాయి. దొంగతనం చేసిన వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు.